నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎముకలు చనిపోతాయా? ఇది వినటానికి షాకింగ్‌గా ఉన్నా నిజమండి. మన బాడీలో బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయినప్పుడు బోన్స్ అనేది నెమ్మదిగా స్లోగా డ్యామేజ్ అవుతూ వస్తూ చివరికి కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ అనేది వస్తుంది. దాన్నే ఏవియన్‌గా పిలుస్తారు. అదే అవాస్కులర్ నెక్రోసిస్. సో ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? అవాస్కులర్ నెక్రోసిస్ అనేది మన బాడీలోని ఏ జాయింట్‌కి ఎక్కువగా వస్తుంది? సో దీనిపైన అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వై గారు, ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్, లెగసీ హాస్పిటల్ ఫ్రమ్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్. హలో సార్. సార్, అవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఎగ్జాక్ట్‌గా ఏంటి మీనింగ్? మన బాడీలోని ఏ జాయింట్స్‌కి ఎక్కువగా అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? మీరు చెప్పింది యాక్చువల్లీ కరెక్ట్ డెఫినేషనే. సో దాంట్లో ఏందంటే ఫస్ట్‌లీ హిప్ జాయింట్ ఎఫెక్ట్ అవుతది. హ్మ్. తర్వాత యాంకిల్‌లో ఒక బోన్ ఎఫెక్ట్ అవుతది. యాంకిల్‌లో. ఓకే. టాలస్ అనే బోన్ ఉంటుంది. అది కూడా ఎఫెక్ట్ అవుతది. హ్మ్. తర్వాత దీంట్లో స్కెఫార్డ్ అనే బోన్ ఉంటుంది. లూనాయిడ్ అనే బోన్ ఉంటుంది. ఆ 2 బోన్స్ కూడా రిస్ట్ జాయింట్‌లో కూడా 2 చిన్న బోన్స్ ఉంటాయి. అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. మోస్ట్ ప్రిడామినెంట్‌లీ హ్మ్. హిప్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది ఎఫెక్ట్ అవ్వడం ఒకటి పక్కన పెడితే మనం రెస్ట్ ఉందనుకోండి, బరువు ఎత్తినప్పుడే ఆ ప్రాబ్లం బయటపడుతుంది. హిప్ ఏంటంటే నడిచిన ప్రతిసారి లోడ్ పడాల్సిందే. అవును. సో లోడ్ పడ్డ ప్రతిసారి ఒకవేళ మన హిప్ జాయింట్ చనిపోయి ఉంటే హ్మ్. అడుగు వేయడం కష్టం అవుతుంది. ఓకే. సో హిప్ జాయింట్ విల్ స్ట్రైట్‌గా బి అట్లా ఫ్రీజ్ అయిపోయినట్టుగా ఉంటుందా? పట్టేసినట్టు ఉంటుందా? లేకపోతే పెయిన్ అడుగు పెట్టడానికి కష్టం అవుతుంది. మన ఎవ్రీ స్టెప్ ఈజ్ పెయిన్ఫుల్. సో చచ్చినట్టు వి సీక్ ఏ డాక్టర్, అంతే. డాక్టర్ని కలవాల్సి వస్తుంది. హెవియన్ ఈజ్ ఎలా చెప్పాలంటే ఒక ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక కర్మ, తప్పించుకోలేము. చాలా మంది నాకు 50 ఏళ్ళు అయింది ఇంతవరకు నేను డాక్టర్ని కలవలేదు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇదొస్తే మాత్రం డాక్టర్ని కలవాల్సిందే. అంటే ఇది ఇనీషియల్ స్టేజ్‌లోనే మనకి అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పెయిన్ మామూలుగా వచ్చి గ్రాడ్యువల్‌గా పెరుగుతుందా? లేకపోతే సడెన్‌గా వచ్చేస్తదా? ఇది సడన్ గా కాదు, ఎప్పుడు కూడా గ్రాడ్యువల్ గా స్టేజ్ వైస్ గానే పెరుగుతూ ఉంటుంది. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్ లో మనకి చాలా సింపుల్ ఉంటుంది. ఏదో నొప్పి వస్తుంది, ఏదో బెనికినట్టుంది, ఏదో పట్టేసినట్టుంది, మనం మడిస్తే ఏదో నొప్పి వర్క్ వస్తుంది. చేసాము, ఆ టైంలో ఏదో జరుగుండొచ్చు అని అట్లా అనుకుని ఇగ్నోర్ చేస్తాం అంతే. యా, చాలా కామన్. యాక్చువల్లీ ఏవియన్ బయట అనుకున్నంత కన్నా ఎక్కువ ఉంది, హ్మ్. కానీ పట్టించుకోరు, తెలుసుకునేసరికి అది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో తీసేసి రీప్లేస్ చేస్తాం. ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడం అనేది చాలా 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 తక్కువ ఇన్సిడెన్సెస్. అదే అంటే ఏదో బేసిక్‌గా అవగాహన vague pain. లేకపోవడం వల్లే లేదు, అవగాహన లేదు. హ్మ్. 100 మందిలో నాకు తెలిసి 2 తెలుసండి ఇది. హ్మ్. అంత తక్కువ ఉంది దీని గురించి నాలెడ్జ్. ఏదో నొప్పి, ఒక వేగ్ పెయిన్ ఏదో అప్పుడు వస్తూ ఉంటుంది. కుంటుతుంటే నొప్పి వస్తుంది, మెట్లెక్కుతుంటే ఇక్కడ నొప్పి వస్తుంది, కింద కూర్చుంటే ఇక్కడ నొప్పి వస్తుంది. ప్రాపర్గా అక్కడ నొప్పి వస్తుందని మాత్రం చెప్తారు, దాన్ని పట్టించుకోరు. ఏముందిలే మెడికల్ షాప్కి వెళ్ళి 10 రూపాయలు ఇస్తే టాబ్లెట్ అయిపోతుంది. అలాగే కండిషన్ హీల్ అవ్వదు. అప్పుడు బయట కనిపిస్తున్న నొప్పి మాత్రం తగ్గుతుంది, ఇది కండిషన్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. హ్మ్. హ్మ్. అండ్ కొందరు ఎక్స్రే తీసుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఇందాక స్టేజెస్ అని చెప్పాను కదా, ఫస్ట్ 0-1 స్టేజ్లో 0, 1, 2, 3, 4 అని ఉంటాయి అనమాట. హ్మ్. 0-1 స్టేజ్లో ఎక్స్రే విల్ బి నార్మల్, ఓహ్! ఎక్స్రేలో దొరకదు. మరి ప్రాబ్లం ఎట్లా అది తెలుసుకుంటారు? డాక్టర్ ఎగ్జామిన్ చేస్తే అక్కడే డయాగ్నోజ్ అయిపోతుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఒక యంగ్ మేల్ ఉన్నారు, 30-40 ఇయర్స్, ఏవియన్ ఉందనుకోండి, స్టేజ్ 2 ఉందనుకోండి, నడిచే విధానమే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది అయిపోయింది హిప్ అని. నడిచే విధానం చాలు యాక్చువల్గా. హుహుహు. సో ఇతని హిప్ ఏవియన్ టీహెచ్ఆర్కి వెళ్ళిపోతుంది, అర్థమైపోతుంది. సో బట్ ఏంటంటే కొంచెం విజిలెంట్గా ఉండి చిన్న పెయిన్కి కూడా ఓకే తెలుసుకుందాం అని ఒక డాక్టర్ని కలిస్తే అవసరమైతే ఎంఆర్ఐ కానీ బోన్ స్కాన్ కానీ చేస్తాం. ఎందుకు అంటే క్లినికల్గా కూడా మేము 100% అక్యురేట్గా చెప్పడానికి రాదు. వేరే అదర్ కండిషన్స్ ఉంటాయి ఓవర్లాప్ అవ్వడానికి, దానికి దీనికి మిస్గైడ్ అవ్వచ్చు. హ్మ్. మిస్గైడ్ అవ్వకుండా కన్ఫర్మేషన్ కోసం ఎంఆర్ఐ కానీ అవసరమైతే బోన్ స్కాన్ కానీ చేసుకుంటాం. ఎక్స్రే చాలాసార్లు 2A స్టేజ్ వరకు కూడా ఇట్ విల్ బి నార్మల్. సో చాలా చోట్ల ఏం చేస్తామంటే క్లినిక్స్లలో చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లలో ఏం చేస్తారంటే ఎక్స్రే తీస్తారు, ఎక్స్రే ఇస్ నార్మల్, గో అనుకుంటారు. హ్మ్. ఎక్స్రేలో దొరకదనేదే ప్రాబ్లం. సో ఏవియన్ అనేది ముసలి వాళ్ళలో కాదు, యంగ్స్టర్స్ లో కూడా మనం బాగా చూడొచ్చు అని Yeah. అంటారు. ముసలి వాళ్ళలో చాలా తక్కువ. ఇంకా ఓకే, దిస్ వీళ్ళకే ఇస్ ద ఎక్కువగా ప్రాబ్లమ్ వస్తుంది. ఆఫ్ యంగ్. ఓకే. ఎక్కువ 20 to 45 ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. సో దీనికి కేవలం సర్జరీ ఒకటే శరణ్యమా? లేకపోతే బిఫోర్ దట్ దానికి ఏమైనా మెడికేషన్ తోటి ఇనీషియల్ స్టేజ్ లో చూసినప్పుడు మెడికేషన్ తో దాన్ని క్యూర్ వెరీ చేసుకోవచ్చా? ఎర్లీ స్టేజెస్ లో ఇందాక చెప్పినట్టుగా 1, 0 and 2A స్టేజెస్, 2A కూడా కాదు,
0 and 1 స్టేజెస్లో టాబ్లెట్స్ ట్రై చేయొచ్చు. బేసికలీ ఏంటి, బ్లడ్ సప్లై చనిపోతుంది అంటే ఎముకకి రక్త ప్రసరణ లేక చనిపోతుంది. సో రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయొచ్చు అండ్ బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఆలెండ్రోనెట్ అనే టాబ్లెట్స్ ఉంటాయి, రిసిడ్రోనెట్ అనే టాబ్లెట్స్ ఉంటాయి బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి. లేదా బ్లడ్ థిన్నర్స్ ఇస్తాము, ఆస్పిరిన్ మనం రక్తం పలచబడడానికి ఇస్తాం కదా, అలాంటివి టాబ్లెట్స్ ఇస్తాం అనమాట. యాంటీప్లేట్లెట్స్ కూడా ఇస్తాం. సో దట్ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడానికి ఒక ప్రయత్నం, సైమల్టేనియస్గా బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఒక ప్రయత్నం ఎర్లీ స్టేజ్లో చేస్తాం. ఆ స్టేజ్ దాటింది అనుకోండి, చిన్న సర్జరీ చేస్తాం. ఒక చిన్న రంధ్రం పెట్టేసి ఒక కోర్ డీకంప్రెషన్ అనే సర్జరీ చేస్తాం. దాంట్లో ఏంటంటే బోన్ లోపల ఉన్న ప్రెషర్ని కొంచెం తగ్గిస్తాం, ఎముకను కొంచెం తీసేస్తాం. సో ప్రెషర్ తగ్గుతుంది. సో ప్రెషర్ తగ్గడం వల్ల ఉన్న బ్లడ్ సప్లై సరిపోతుంది, ఓకే, కొంచెం కొత్త బ్లడ్ సప్లైకు క్రియేట్ అవుతుంది. సో బతికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అట్లీస్ట్ వెంటనే చచ్చిపోకుండా స్లోగా చచ్చిపోతుంది, అంటే లైఫ్ ఇస్తుంది, కాస్త స్పేస్ ఇస్తుంది. బట్ ఈవెన్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ఏవియన్స్ స్లోగా ఏదో టైంలో టీహెచ్ఆర్కి వెళ్తాయి, సర్జరీకి వెళ్తాయి. అంటే కీళ్ళ మార్పిడి సర్జరీ అంటే కదా, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్తాయి. ఓకే, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ నడకలో ఏమైనా చేంజెస్ వస్తాయా? డెఫినెట్లీ వస్తాయి, నార్మల్ అవుతారు. ముందు కుంటుకుంటూ నడుస్తారు కదా, ఆ కుంటుకుంటూ ఇప్పుడు నడిచే విధానం అంతా పోతుంది. ఏవియన్ సింపుల్ అండి, మీరు బరువు వేయడానికి ఇబ్బంది పడతారు. ఆ కాలు మీద నడవాలంటే ఎలా నడుస్తారు? చనిపోయినప్పుడు మీరు వేసిన లోడ్ అంతా చుట్టుపక్కల ఉన్న మజిల్ పైనే పడుతుంది, బరువు వెయ్యలేరు. టెండర్ పుండు ఉంది, పుండు మీద నొప్పుతా అంటే ఎలా తీసుకోలేం కదా. అదే విధంగా ఇది డ్యామేజ్ అయిపోయింది, దాని మీద లోడ్ ఎలా వేస్తారు? మీ బరువు తీసుకోదు. కాలు పెట్టంగానే తీసేయాలని ట్రై చేస్తారు. ఇలా బరువు పెడతాం కదా, నడుస్తాం కదా, ఇప్పుడు రైట్ అనుకోండి, ఇది హిప్, కాలు కింద పెట్టంగానే నొప్పి వచ్చేసి వెంటనే తీసేస్తారు. వెంటనే నడిచేటప్పుడు కాళ్ళ కింద ముళ్ళు వస్తే సడన్ గా ముళ్ళు తగిలితే ఏమంటారు, వెంటనే తీసేస్తారు. అలా ఆపరు, కాళ్ళని ఆపకుండా తొందర తీసేస్తారు ఆ కాళ్ళని. ఓకే, ఇప్పుడు యంగ్స్టర్స్ లోనే ఎక్కువగా రావడానికి, ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవటానికి ఏంటి రీజన్ ఏముంటుంది? యాక్చువల్లీ ఈ ఏవియన్లో ఏంటంటే 15 to 20% ఆఫ్ ద టైమ్స్ అసలు కారణమే తెలియదండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకటే కారణం ఉండదు, 2-3 కారణాలు కలిసి ఉంటాయి. ఈ రోజుల్లో అయితే స్టీరాయిడ్ అబ్యూజ్ ఒకటి, కోవిడ్ వల్ల స్టీరాయిడ్ అబ్యూజ్ యాడ్ అయింది మనకి, బ్యాడ్ లక్ కొట్టి. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్, బ్లడ్లోనే కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి వాటి వల్ల, లేకపోతే ఇంతకుముందు ఏదైనా దెబ్బ తగిలి ఉండడం వల్ల, హిమోగ్లోబినోపతీస్ అంటాం, లేకపోతే డైవర్స్, సి డైవర్స్, కారణమే తెలియకపోవడం ఒకటి. ఇప్పుడు కొన్ని కిడ్నీ కండిషన్స్ ఉంటాయి, దానికి స్టీరాయిడ్సే ట్రీట్మెంట్. ఇంకొన్ని చోట్ల ఏంది, రుమటాయిడ్స్ ఉంటాయి. చాలా చోట్ల రుమటాయిడ్స్ అనగానే స్టీరాయిడ్ అనుకుంటారు, ఇస్తుంటారు కూడా. లాస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ అదే, తప్పదు వేసుకోక. కానీ దాని సైడ్ ఎఫెక్ట్లో వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ ఇది. స్టీరాయిడ్ ఎక్కువైనా కూడా దీనికి బ్లడ్ సప్లై చనిపోతుంది. ఒకదానికి లాభం, ఇంకో దానికి నష్టం. ఈ హిప్ జాయింట్ పెయిన్ అనేది ఎలా తెలుసుకుంటాం మనము? ఇప్పుడు సియాట్గా పెయిన్ వచ్చేటప్పుడు కూడా హిప్ లోపల నుంచి పెయిన్ అనేది వస్తుంటుంది కదా, రెండింటికి ఆ వేరియేషన్ ఎట్లా మనం గమనించగలుగుతాం? ఇది టిపికల్ గా ముందు పక్కే ఉంటుంది, ఇలా ఫ్రంట్ ఉంటుంది, ఫ్రంట్ పక్కే, కరెక్ట్ హిప్ జాయింట్ ముందు పక్క. ఈజీ టర్మ్స్ లో చెప్పాలంటే ప్యాంట్ వేసుకుంటారు కదా, ప్యాంట్ వేసుకున్నప్పుడు ఇక్కడ నడుము దగ్గర ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ పైన మన బెల్ట్ నిలిచి ఉంటుంది. ఇఫ్ యూ ఎవర్ నోటిస్డ్, దానికి లోపల పక్క పెయిన్ ఉంటుంది. దాని లోపల పక్క ఈ ఎడ్జ్ లో మనకి తెలుస్తుంది ఇక్కడ ఈ పెయిన్. టిపికల్ గా పేషెంట్ క్లియర్ గా చెప్తారండి, ఏవియన్ పెయిన్ ఎంత స్పెసిఫిక్ ఉంటాయంటే నాకు వేలుతో చూపిస్తారు, నాకు ఈ పాయింట్ లో పెయిన్ వస్తుంది. ఐ షో యూ సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఇలా నడుస్తుంటాం కదా, క్యాజువల్ మనం ఇలా నడుస్తున్నాం, ఓకే, సపోజ్ ఇఫ్ మై రైట్ హిప్ లేదా లెఫ్ట్ హిప్ ఈజ్ ఏవియన్ అనుకోండి, ఇలా నడిచి ఓకే కొంచెం కుంటుతున్నట్టుగా, అంటే మనం కాలు పెట్టంగానే తీసేస్తాం, లోడ్ వెయ్యనివ్వం. అదే టిపికల్ ఆఫ్ ఏవియన్. మిగతావన్నీ కొన్ని ఎలా ఉంటాయంటే, సో స్టాండ్స్ ఫేజ్ అంటాం దాన్ని, అది అవాయిడ్ చేసేస్తాం, కాంటాక్ట్ పీరియడ్ తగ్గిస్తాం, వేలుతో చెప్పేస్తారు ఇక్కడ నొప్పి అని. ఇవన్నీ టిపికల్ అండి ఏవియన్కి. కానీ ఏం చేస్తారు, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదో సింపుల్ అనుకుంటారు, దాని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోరు, లాస్ట్ స్టేజ్లో వస్తారు. నాకు ఆప్షన్ లేదు, రీప్లేస్ చేయాల్సిందే. 30 years, 20 years, 40 years డజంట్ మ్యాటర్. లైఫ్ బాగుండాలంటే తీసుకొత్తది వేయాల్సిందే. కుంటుకుంటూ 5 ఏళ్ళు ఉండకుండా
తీసేసి 50 ఏళ్ళు బతకొచ్చు. వన్ సైడ్ వచ్చిందంటే అనదర్ సైడ్ కూడా వస్తుందా, అట్లా ఏమైనా ఉంటుందా? వన్ సైడ్ రావడం వల్ల ఇంకో సైడ్ రాదు, బట్ యూజువల్లీ ఇది 2 సైడ్స్ కలిపి వస్తుంటాయి. రెండు వైపులా అప్పుడు చేయాల్సి వస్తే రెండు వైపులా చేయాల్సిందే. బ్రేక్ కంప్లీట్ తీసుకొని ఇంకా నడవడానికి కూడా రాదు కదా రెండు వైపులు వచ్చేటప్పుడు. అయ్యో యా అలాంటి కేసులు కూడా వస్తాయి. కొందరు స్ట్రెచర్స్ లో వస్తారు, ఏంట్రా బాబు అంటే బోత్ హిప్ పెయిన్స్ అంటారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారంటే సార్ మా ఊర్లో మందులు వేసుకున్నా అంటారు. ఏవియన్ ఈజ్ బీయింగ్ మిస్డ్ వెరీ ఆఫెన్. ఓకే, చాలా కామన్ గా మిస్ అయ్యే కండిషన్ అండి. బట్ ఎట్ ద సేమ్ టైం చాలా కామన్ కండిషన్ కూడా, చాలా కామన్ కండిషనే అండ్ కామన్ గా మిస్ కూడా అవుతుంటది. సార్ మరి దీనికి ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఎంతవరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఎలా చేయొచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పింది హిప్ రీప్లేస్మెంట్ అనేది సో నార్మల్ ట్రెడిషనల్ ట్రీట్మెంటా జనరల్ గా చేసేది, లేకపోతే రోబోటిక్ తో చేసేదంట? అఫోర్డబిలిటీ ఉంటే హ్యాపీగా రోబోటిక్ కూడా చేసుకోవచ్చు. ఏం లేదండి, నీ జాయింట్ లో రోబో ఇండికేషన్ అండ్ హిప్ లో రోబో ఇండికేషన్ వేరే. హిప్ లో ఏంటంటే యాంగిల్ ఇస్ ఇంపార్టెంట్, ఆ యాంగిల్ కి రోబో హెల్ప్ చేస్తుంది. మాక్సిమం పని మనమే చేసినా కూడా యాక్సిస్ చూసుకోవడం అండ్ ఇంక్లినేషన్ అంటాం అనమాట, వర్షన్ ఇంక్లినేషన్ అంటాయి, 2 యాంగిల్స్ ఉంటాయి. ఆటిల్కి రోబో చాలా హెల్ప్ అవుతుంది. దాంతో ఏంటి బెనిఫిట్ అంటే రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. మజిల్ డిసెక్షన్లో హిప్లో మజిల్ తీసేయడంలో పెద్ద తేడా ఉండదు రోబోకి నీకి. మెయిన్ డిఫరెన్స్ వచ్చేది మన ఫిక్సేషన్. ఇన్ఫ్యాక్ట్ ఫంక్షన్ మొత్తం మారిపోద్ది, చాలా స్ట్రాంగ్గా అండ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇంకా మా మైండ్ కూడా భయం ఉండదు, ఏమైనా 1-2 degrees అటు ఇటు అయిందా, వర్షన్ ఏమైనా పెరిగిందా, ఇంక్లినేషన్ ఏమైనా తక్కువ అయిందా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి సర్జన్ కి ఆఫ్టర్ సర్జరీ కూడా హిప్ లో ఉంటాయి. అట్లీస్ట్ 50% ఆఫ్ సర్జన్స్ కి ఆ క్వశ్చన్స్ ఉంటాయి మైండ్ లో, నాకు కూడా ఉంటాయి. ఐ టోటలీ అగ్రీ. అది ఎందుకంటే మాన్యువల్ గా మెజర్ చేసేది. ఇప్పుడు దీనికి ఇది 90 degrees అని మనం ఇలా చూసుకుంటే ఓకే అర్థమవుతుంది. బట్ ఆపరేషన్ థియేటర్ లో ఆ పొజిషన్ లో కొంచెం ఇది 90 అనుకోవచ్చు, కానీ ఇది 86 ఉండొచ్చు. అర్థమవుతుందా? ఆ మినిమల్ మిస్టేక్స్ కూడా దీంట్లో కరెక్ట్ అవుతాయి రోబోలో. ఈవెన్ 1 degree అవన్నీ కూడా మెజర్మెంట్స్ బిఫోర్ మీరు అవన్నీ ప్లాన్ చేసేస్తారు, టెంప్లేటింగ్ అవుతుంది. సో దట్ మెజర్మెంట్ అయిపోయి ఆన్ టేబుల్ ఇంప్లిమెంటేషన్ అంతే. ఓకే, ఎంతసేపట్లో ఇది మొత్తం ట్రీట్మెంట్ సర్జరీ అంతా కంప్లీట్ అయిపోతుంది? డ్యూరేషన్ ఎంత? 2 to 3 hours యావరేజ్. కొందరు గంటన్నరలో కూడా చేస్తారు, నాకైతే 2.5 గంటలు పడుతుంది. ఓకే, సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళకి మీరు చెప్పేటువంటి ప్రికాషన్స్ ఏంటి, ఏం చేయొచ్చు, డూ అండ్ డోంట్స్ ఏంటి? ఓన్లీ థింగ్ కింద కూర్చోకూడదు. ఓకే, లైఫ్ అయితే బెటర్ అవుతుంది, నడక ఈజీ అవుతుంది, నొప్పి ఉండదు. సర్జరీ నొప్పి ఎలాగ ఉంటుంది, అదో 2 weeks ఉంటుంది, తర్వాత స్లోగా తగ్గిపోతుంది. లైఫ్ విల్ బీ బెటర్, దట్స్ ఫర్ షూర్. ఈ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూస్ చేయాలి అలా ఇంకేం ఉండదు? ఎందుకు లైఫ్ లాంగ్ మెడిసిన్స్? చనిపోయేది ఎలాగో చనిపోయింది, తీసేసాంగా, దాన్ని బతికించట్లేదు, మనం తీసేసి కొత్త తీసుకుంటున్నాం. వై మెడిసిన్? సో ఇంకెలాంటి కాంప్లికేషన్ ఉండదు. ఒకవేళ మనం వేయించుకున్నటువంటి ఈ హిప్ రీప్లేస్మెంట్ లో వేసినటువంటి ఇది ఎన్ని రోజుల వరకు వాళ్ళకి మనకి బాగుంటుంది? యావరేజ్ 20-30 years అండి. ఎనీ ఇంప్లాంట్ ఈ రోజులో 20-25 years వస్తున్నాయి. ఆల్మోస్ట్ లైఫ్ సరిపోతుంది. లైఫ్ సరిపోదు, నో. ఎందుకు 30 years లో వస్తే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి 60 years లో చేయట్లేదు మనం సర్జరీ, 30 to 40s లో చేస్తున్నాం. 25 to 30 years తర్వాత రివిజన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 1 in 10, ప్రతి 10 మందిలో ఒక్కరు కానీ ఇద్దరు కానీ రివిజన్కి వెళ్ళాల్సిన ఛాన్సెస్ వస్తాయి. అంటే మళ్ళీ చేయించుకోవాలి అని అంటారా? మళ్ళీ చేయాల్సిన అవసరం పడొచ్చు కూడా. ఓకే, ఎర్లీ స్టేజ్ లో కనుక వచ్చేసినట్లయితే మళ్ళీ ఇంకొకసారి చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది ఒక 20-25 years తర్వాత. అందరు ఇప్పుడు ఏమనుకుంటారంటే అమ్మో 2 సార్లు చేసుకోవాలని నేను పోను అనుకుంటారు. కానీ ఏంటంటే 2 సార్లు పక్కన పెట్టండి, ఈ లైఫ్ అంతా ఎలా కుంటుకుంటూ బతుకుతారు, అదో తీసేసి హ్యాపీగా నడవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అవాస్కులర్ నెక్రోసిస్ బాడీలోని ఏ జాయింట్స్కి వస్తుంది, సో దాన్ని ముందుగానే కనిపెట్టడం ఎంతవరకు సాధ్యం అవుతుంది, సాధ్యం కాదు, అండ్ దానికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ.